ఎగరేస్తూ ఉన్నది జనసేన జెండా. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కండువాలతో స్వాగతిస్తున్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. జన సైనికులారా నిశ్శబ్దంగా కూర్చోవాలి మీ సీట్లో. ఇంకా కార్యక్రమం ఉంది, ఇంకా తదుపరి కార్యక్రమం ఉంది. అందరికీ ఒక్క నిమిషం, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన శ్రీ మండవి రవికుమార్ గారికి, అందరికీ బాలాజీ రవి గారికి తెలిసిన రవి గారికి, జి సీతారామయ్య గారిని, కోన తాతారావు గారిని, కొనతాల సీతారాం గారిని, వి రామచంద్రరావు గారిని, వై వేణుగోపాలరావు గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా పార్టీలు అంతకుముందు విడివిడిగా నన్ను వచ్చి కలిస్తే కానీ అందరూ నన్ను మా జన సైనికుల సమక్షంలో మీ ఆశీస్సులతోటి మేము కలుస్తాం, జాయిన్ అవుతామని చెప్పారు. అందుకది ఈ రాజకీయ ప్రక్రియ ఉత్తరాంధ్ర నుంచి మొదలవడం నాకు నిజంగా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్నది కూడా ఎందుకు ఉత్తరాంధ్ర గురించే స్టార్ట్ చేశానంటానికి ముఖ్య కారణం, ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకకి నెట్టబడ్డ ప్రాంతం అని తెలుసు అందరికీ. నిన్న కళింగాంధ్ర మేధావులు, ఉత్తరాంధ్ర మేధావులతో మాట్లాడినప్పుడు కూడా ఈ అభివృద్ధిలో స్థానికంగా మన ఉత్తరాంధ్ర ఆత్మను అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ. మన సమస్యల్ని అని నేను మేధావులతో కూడా మాట్లాడుతున్నప్పుడు మా ఉత్తరాంధ్ర భాషని, మా ఉత్తరాంధ్ర యాసని, మా ఉత్తరాంధ్ర కళల్ని అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ అని చెప్పారు నేను మేధావులందరూ. అంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కానీ రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఈ ప్రాంతంతో మమేకమై ఈ ప్రాంతం స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకున్న నాయకులు జనసేనకుంటే తప్ప దీనిని పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అందుకే నేను బయట నుంచి తెచ్చుకునే వాళ్ళకంటే కూడా ఈ ప్రాంతీయత స్వభావాన్ని అర్థం చేసుకొని శ్రీకాకుళం నుంచి
బొబ్బిలి నుంచి అరకు దాకా, పాడేరు దాకా, మన విశాఖపట్నం దాకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ జనసేన పార్టీ స్వయంగా నేనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి చోట కాలు మోపి, ప్రతి ఆడపడుచుని కలిసి, జనసేన పార్టీ ఆడపడుచుకి అండగా ఉండే పార్టీ, యువతకి దారి చూపే పార్టీ, రాజకీయ విజ్ఞత కలిగిన వారికి భుజం కాసే పార్టీ, వీటన్నిటినీ కలిసి మేళవించి మీ ఆశీస్సులతోటి మన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జనసేన పార్టీకి నాయకులు ఎంతమందినా రావచ్చు, వెళ్ళిపోవచ్చు, ఒక రాజకీయ ప్రక్రియలో భాగం. కానీ జనసేనకి ఎప్పుడూ వెన్నంటి అండగా నిలబడేది, వెన్నుదన్నుగా ఉండేది జన సైనికులు. రేపు 2వ తారీఖు నుంచి శ్రీకాకుళంలో మొదలుపెట్టి జనసేన రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ముందస్తుగా 3000 మంది జన సైనికులు ఎంపిక చేశాం. ఎందుకంటే నా మీద మీరు ఇంత అభిమానంతో వచ్చారు, మీ ఇన్ని దశాబ్దాలు మీ ప్రేమ, ఇన్ని దశాబ్దాలు మీ అభిమానం, ఇవన్నీ నాకు మన ప్రాంతాలకి, మన రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి నేను ఏదో ఒక చేయకపోతే నాకు సంతృప్తిగా ఉండే పరిస్థితిలో నేను లేను. అందుకే నేను ఇక్కడ మీ జన సైనికుల సమక్షంలో కూడా నేను ఇక్కడ మీ అందరినీ కోరుకునేది కూడా ప్రతి ఒక్క నాయకుల్ని ముందస్తుగా మా జన సైనికులకి మీరు దయచేసి కొంత గౌరవం ఇవ్వండి, వారి భావాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పార్టీల మీటింగ్స్లో కూడా చెప్తాను, క్లోజ్ డోర్ మీటింగ్స్లో కూడా చెప్తాను, మీకు గౌరవం ఇవ్వకపోతే నాకు గౌరవం ఇవ్వనట్టే. ఒకసారి జన సైనికుల భావావేశం ఎక్కువ ఉండొచ్చు, కానీ దాని వెనుక అభిమానం, ఆప్యాయత, ఒకసారి ఓవర్ పొజిటివ్నెస్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేనేమన్నానంటే మా వాళ్ళందరినీ అర్థం చేసుకోండి. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రేమతో వచ్చేవాళ్ళు, డబ్బుతో వచ్చేవాళ్ళు కాదు జన సైనికులు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ డబ్బులు ఇస్తే జనం వస్తారు. కానీ జనసేనకి మీరు అభిమానించేస్తారు. నేను ఎందుకు మిమ్మల్ని జన సైనికులు ఎందుకు గౌరవించమన్నాను, ఆడపడుచుని ఎందుకు గౌరవించమని మీ అందరికీ ఎందుకు వినవించుకుంటానంటే మా వాళ్ళు డబ్బులు గమ్మున అయిపోయే వ్యక్తులు కాదు మా వాళ్ళు. కానీ మా వాళ్ళు కొన్ని అప్పుడప్పుడు కొంచెం చిన్న పొరపాట్లే ఉండొచ్చు, భావావేశాలు మిమ్మల్ని ఒక గబుక్కునేదన్న మమ్మల్ని నన్ను చూడాలని ఇబ్బంది చేయొచ్చు, ఒక మాట అనొచ్చు. కానీ మీరు పెద్ద మనసుతోటి మా వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి, మా వాళ్ళకి అండగా నిలబడండి. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రేమతోటి, అభిమానంతో, స్వచ్ఛందంగా గుండె కోసిచ్చే సైనికులు మా వాళ్ళందరూ. మేము ఒక ఎన్నికల కోసం రాలేదు, మా నాయకులందరూ కూడా చెప్తున్నాను, ఒక ఎన్నికల కోసం రాలేదు, ఒక 2-3 భవిష్యత్తులు మార్చడానికి మేము వచ్చాం, నిలబడటానికి వచ్చాం, పోరాటం చేయడానికి వచ్చాం. ఈ రోజున మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గ్రామాన వెళ్ళాను. ఈ రోజున ఎక్కడ ఏసీ రూమ్లో కూర్చొని ఎవరు చెప్తే వినడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. స్వయంగా నేను తెలుసుకొని సమస్యల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని, తెలివితేటలు మా ఒక్కల సొత్తు కాదు, మేధావులతో కలుస్తాం, మేధావుల సూచనలు, సలహాలు, వారి సంప్రదింపులు జరిపి మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి జనసేన పార్టీ ఏ విధంగా అండగుండాలి, వారి సలహాలు, సంప్రదింపులతోటే జనసేన మేనిఫెస్టో ఉంటుందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జన సైనికులను కూడా
అక్కడున్న ఆడపడుచులకి అక్క చెల్లెలు కూడా అమ్మ నేను మిమ్మల్ని దగ్గరికి రాలేకపోతున్నాను, మీకోసం వచ్చాను, మళ్ళీ మీరు నలిగిపోతారని చెప్పి మళ్ళీ ఇటు వచ్చేసాను. అలాగే బాలాజీరావు గారు చెప్తా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది కూడా ముఖ్యంగా నేను కోరుకుంటుంది నేను 2003లో ఇందాక చెప్పినట్టుగా రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నాను. 2007లో కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టారు. ఈ రోజున జనసేనకి నిలబడింది. ఏ కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఏ యువత అయితే ఆ రోజున అందరూ తొలనాడారు, ఈరోజు ఆ యువత నా ముందుకు వచ్చిన ఆ యువత నాకు అండదండలుగా ఉంది. నేను వచ్చింది కూడా నాకు నిజంగా రాజకీయాలు వ్యక్తిగతంగా లబ్ధి పొందాలి అంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఒక రాజ్యసభ సీట్ అడిగి ఉండొచ్చు, ఒక సెంట్రల్ మినిస్టర్ పదవి అడిగి ఉండొచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు వారిని సపోర్ట్ చేస్తున్నప్పుడు వారు కూర్చొని నేను ఇంతమంది ఎమ్మెల్యేలను పెడతాను, కొన్ని ఎంపీలు ఇవ్వండి అని చెప్పి నేను వారితో బేరసారాలు ఆడి ఉండొచ్చు. కానీ నేను ఏమనుకున్నాను, ఏమీ ఆశించకుండా ఇంకా ఈ దేశపు రాజకీయాల్లో విలువలు బతికే ఉన్నాయి, చచ్చిపోలేదు, బతికే ఉన్నాయి అని చాటి చెప్పడానికి నా పనిచేశాను. అంతేగాని అనాలోచితంగా చేయలేదు, ఆలోచించి చేశాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఈ సమాజం బాగు కోరుకునే మనుషులు, నాయకులు, పార్టీలు ఇంకా బతికే ఉన్నాయి అని చెప్పడానికి. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చాను. అందుకే ఇంత నైతిక బలంతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజున 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగరాలని, జనసేన పతాకం రెపరెపలాడాలని, సరికొత్త రాజకీయ వ్యవస్థ, అందరికీ న్యాయం చేసే రాజకీయ వ్యవస్థ తీసుకొస్తాం, మీకు అండగా ఉంటాం, ఈ ప్రాంతీయ సమానతల్ని పారద్రోలేలా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.